బీఆర్ఎస్ జై ఎల్కతుర్తి వజ్రోత్సవం 25వ వజ్రోత్సవం సందర్భంగా అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చేసిన 30 లక్షల మంది అందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాజీ ఎంపీలకు మాజీ ఎమ్మెల్యేలకు మా జెడ్పీటీసీలకు మా బాజిరెడ్డి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్సీ కవితక్క ఆధ్వర్యంలో మా జగన్ జెడ్పీటీసీ దర్పల్లి ఆధ్వర్యంలో మన ఎంపీసీ అధ్యక్షుడు మన జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క షకీల్ గారి ఆధ్వర్యంలో మరియు పేరున అందరికీ మా ధన్యవాదాలు, మా హృదయపూర్వక నమస్కారములు. మా బాజిరెడ్డి గోవర్ణ ఆధ్వర్యంలో, మా జగన్ గారి ఆధ్వర్యంలో, మా ఎంపీ మా జాగృతి అక్క, మా కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో మేము అందరం రథోత్సవ శుభాకాంక్షలు 25వ అందరం హృదయపూర్వక నమస్కారములు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు బాజిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే 10 ఏళ్ళు గెలిచి మాకు మా కేసీఆర్ బాపు మా తండ్రి అయినటువంటి కల్వకుంట్ల కవితక్క గారి తండ్రి అయినటువంటి కేటీఆర్ అన్న గారు, మా అన్నగారు, మా అక్క కవితక్క గారు, మా కల్వకుంట్ల బాపు మా కేసీఆర్ గారు, మా తండ్రి అయినటువంటి అన్ని కాళేశ్వరం నిధులు, కాళేశ్వరం పనులు, బొగ్గు పనులు, కొన్ని రాష్ట్రానికి చాలా కొన్ని పనులు తెచ్చి పెట్టాడు. సీసీ రోడ్స్, డ్రైనేజ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, భగీరథ వాటరు, ప్రతి ఒక్క పనులు సారు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీలు, కొత్త జీపీలు మాకు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని మా జన్మల హృదయం మేము చనిపోయే వరకు మర్చిపోము. మా తండ్రి గారు కల్వకుంట్ల తండ్రి గారు మాకు చాలా గ్రామాభివృద్ధి పనులు చాలా చేశాడు. మాకు అమృతపూర్ మా జీపీ ఫస్ట్ ఉండే, మాకు తర్వాత మా జీపీ విలేజ్ ఆమ్లెట్ విలేజ్గా ఇచ్చి మాకు జీపీగా నేను ఒక మాజీ ఉప సర్పంచ్గా చేశాను. అంతకుముందు అమృతపూర్లో 20 ఏళ్ళు వార్డు మెంబర్గా చేశాను. కానీ ఇప్పుడు మా జీపీ అలా అయిన తర్వాత మాకు కేసీఆర్ గారు మహిళలకి చాలా గ్రామాభివృద్ధి పనులు ఇచ్చారు. కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ 13,000 ఆడపిల్లకి, 12,000 బాబుకి అలా ఇచ్చారు చాలా. మళ్ళీ సారు మా తండ్రి కాళేశ్వరం భగీరథ వాటరు బిడ్డలు కష్టపడొద్దు అని అవి కూడా ఇచ్చారు. మా తండ్రికి చాలా కృతజ్ఞతలు. మేము ఆడపడుచులను చాలా కించపరిచేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు అలా కాకుండా మా బీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా చాలా నియోజక పసుపు బోర్డు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా హామీ ఇచ్చినా కూడా అవి నెరవేర్చలేరు. మీరు ఎంపీ గారు అరవింద్ గారు, మా కవితక్క గారు జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్లు తెచ్చిండ్రు. ఈ ఎమ్మెల్సీ ఇక మన భూపత్ రెడ్డి గారికి కూడా ఇచ్చినా కూడా అందులో నుంచి అవినీతిగా మారి అవినీతి పరంగా వచ్చి నేను చనిపోతాను నాకు ఓట్లు వేయండి అని అంటే ఓట్లు వేసి గెలిపించుకొని అన్నీ పిచ్చి పిచ్చి వేషాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అధ్యక్షులు ఎవరు అంటే ఇక్కడ 5 మంది అధ్యక్షులు ఉన్నారండి. ఒక్క పార్టీకి 5 మంది అధ్యక్షులు ఉంటే ఇక మిగతా వారు ఏం చేస్తారండి? మరి ఫస్ట్ విలేజ్ని చూస్తారా, లేకుంటే అధ్యక్షులు పదవుల హోదాల కోసం చూస్తారా? రైతు బంధు ఏది? మీ ప్రజల కోసం చేస్తున్న అమౌంట్ ఏ ప్రజలకైనా ఒక్కటే హామీ, ఈ బస్సు పెట్టి ఆడవాళ్ళని కించపరచడము, మగవాళ్ళని కించపరచడము, ఆడవాళ్ళు మగవాళ్ళని అనుమానించుకోవడము ఇవన్నీ అద్దండి. రేట్లు తగ్గించి ప్రతి ఒక్కరు గరీబు మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్క గ్రామానికి మహిళలు కానీ, గరీబోళ్ళు కానీ, పురుషులు కానీ, ఒక పెద్ద హోదా ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, రెడ్డిలు కానీ ప్రతి ఒక్కరికి కొందరికి ఉంటాయి, కొందరికి ఉండయి. కానీ ప్రతి ఒక్క కులానికి బీసీలు, ఎస్సీలు, దళితులు, ఎస్టీలు అని కాకుండా ఒక అంబేద్కర్ బాబాసాహెబ్ డాక్టర్ టాచ్ని కూడా పెట్టినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించిందండి. దాన్ని గేట్లు మూసివేయడము, ఇట్లా చేయడము ఇది పద్ధతి కాదు. ఏ రాజీవ్ గాంధీ కానీ, ఏ సోనియా గాంధీ కానీ, మన రాహుల్ గాంధీ కానీ ఇలాంటి పనులు చేయమనడం కూడా అలాంటి తప్పు. ఢిల్లీ నుండి జంతర్ మంతర్గా అక్క చాలా బీసీ గురించి ఇప్పుడు మేము 12 నెలలుగా కలిసి అక్క వచ్చిన తర్వాత ఉత్తగా ఆమె పైన నిరూపాలు కవితక్క గారి మీద ఆరోపణలు పెట్టి ఏం దొరుకుతలేదు మీ దగ్గర మాటలు, వాళ్ళని పక్కన వేయాలని ఇలాంటి నిందలు వేసి ఒక ఆడపిల్లను, ఒక ఆడబిడ్డను మీకు కూడా ఉంటారండి, భార్యలు, పిల్లలు, బిడ్డలు, కూతుర్లు, అక్కలు, చెల్లెళ్ళు అలాగే చూడాలి. ఈ మహిళలను కూడా ప్రతి ఒక్కరిని ఆ పార్టీ అని విరోధంగా చూడడము. ఆమె పసుపు బోర్డు గురించి చాలా కొట్లాడింది అక్కగారు, ఆమె కూడా చాలా కృతజ్ఞతలు.
మాకు అక్క అంటే అభిమానం, మాకు టీఆర్ఎస్ అంటే చాలా అభిమానం. ఇలాంటి పార్టీ టీఆర్ఎస్ వచ్చి నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ టార్చ్ కూడా వెళ్ళినప్పుడు మా బాపు కానీ సాయి చంద్ గారు కానీ ఆయన చనిపోయారు. మంచి మంచి సాంగ్స్తో మంచి హృదయాన్ని అందరినీ గెలుచుకున్నాడు మా కేసీఆర్ బాపు. మా కేటీఆర్ అన్న గారు ఐటీ ఆఫీసులు పెట్టించారు. అక్కడ బయట నుంచి వెళ్ళి ఫండ్స్ తెచ్చి వాళ్ళు ఏదో అప్పులు బాధపడ్డారు. మరి అప్పులను తీర్చి వాళ్ళు అప్పు చేసిరంటారు, నువ్వేం అప్పు చేస్తున్నావు కదా, మరి అప్పు ఇప్పుడు చేసుకుంటూ అలాగే పరిపాలించండి. మాకు జీపీలు అప్పుడే వచ్చాయి, మాకు జీపీ ఫండ్స్ వచ్చింది, వైకుంఠ ధామాలు వచ్చినాయి. మేము పుట్టినా కూడా చనిపోయేదాకా కేసీఆర్ గారు మాకు వైకుంఠ ధామాలు కూడా మాకు కట్టించారు. బిడ్డలు పుట్టారు, చనిపోయినా అందులో పెడతామని. కానీ అంత గొప్పగా ఇచ్చిన మా కేసీఆర్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎన్నిసార్లు కాళ్ళు మొక్కినా తప్పు లేదు. అతన్ని కించపరచడము, అలాంటి ఆడవాళ్ళను మరి అసెంబ్లీలో ఇలా అలా అనడము ఇది మానుకోండి. మీకు దమ్ము ఉంటే, మీ సత్తా ఉంటే మీ కాంగ్రెస్లో మళ్ళీ గెలవండి. ఇలాంటి చోటుపోటు ఆటుపోటు మాటలు, పక్కన ఒక మాట నేటికొక మాట, బాజిరెడ్డి గారిని విమర్శించడము, లేకపోతే జగన్ గారిని దర్పల్లి జెడ్పీటీసీ జగన్ అన్న గారిని రూరల్ కాన్ఫరెన్స్లో మా డిచ్పల్లి మండలంలో మహిళలను కానీ, మాజీ అధ్యక్షులను కానీ, జెడ్పీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ, ఉప సర్పంచ్లను కానీ, ప్రజాప్రతినిధులు ఎవరు ఏమన్నా కూడా ఏ యూత్ మెంబర్స్కి కానీ ఎవడైనా కాంగ్రెస్ నుంచి ఏదైనా అన్నాడంటే వాళ్ళకు మాత్రం నేను నా నెంబరు కూడా ఇస్తాను. 9550910232. అలవాల బుచ్చమ్మ, ప్రజాప్రతినిధి. నేను 25 ఏళ్ళ నుంచి నేను ప్రజా పరిపాలన చేస్తున్నాను. నేను కూడా మాండ వెంకటేశ్వరరావు ఉన్నప్పటి నుండి కూడా చేశాను. మళ్ళీ మన బాజిరెడ్డి సార్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చేశాను. మళ్ళీ ఇప్పుడు మన టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా చేస్తున్నాను. గ్రామాభివృద్ధి టీఆర్ఎస్లో చాలా బాగుంది. మేము ఆయన పెట్టిన అన్నం తింటున్నాము. లేడీస్కి మర్యాద అది అనేది మీ దగ్గర లేదు, రెస్పెక్ట్ మాకు ఇక్కడ ఉందండి. మేము చాలా 30,000 కాదు, ఇంకా కామారెడ్డి దాటి అక్కడ బోర్డు ట్రాఫిక్లో చాలా కార్యకర్తలు ఆగిపోయారు. వాళ్ళని కూడా రానియకుండా అక్కడ టైం అయిపోయింది. సార్ కొద్దిగా లేటుగా వచ్చారు. తనకు కూడా అందరూ చాలా కృతజ్ఞతలు. అంత లేట్ అయినా కూడా తండ్రి గారు వచ్చి అంతమందిని చెప్పి అందరికీ మా దిమాగ్లో అంతా ఉన్నంత పెండని ఒక బర్రె పెట్టే గోమాత పెట్టే పెండలాగా అందరికీ మైండ్లో సొచ్చుకుపోయింది. మాకు పోటువంటి హామీలు ఇస్తాడు గుంపు మేస్త్రి అని అనుకోలేదు. ఇలాంటి గుంపు మేస్త్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక వార్డు మెంబర్ కాలేదు. నేను 20 years వార్డు మెంబర్ అయినా సార్. ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక సర్పంచ్, ఉప సర్పంచ్గా కూడా ప్రజాప్రతినిధిగా నేను ఉన్నాను. జగన్ గారు జెడ్పీటీసీగా చేశాడు. ఎమ్మెల్యే గారు ఆర్మూరుకు మా మాజీ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు తండ్రి గారు. మా బాజిరెడ్డి మాకు ఫ్యామిలీ, మా కుటుంబం సార్. మీరు ఏమన్నా అనుకోండి, కానీ మా కుటుంబం, మా కల్వకుంట్ల కుటుంబం, మా తండ్రి గారు, మా అక్క గారు, మా కేటీఆర్ అన్న గారు, మా కల్వకుంట్ల కవితక్క గారు, మా శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మా అన్నగారు జీవన్ రెడ్డి గారు, బిగాల గణేష్ గుప్తా గారు, మరియు ఎమ్మెల్యే షకీల్ గారు, మళ్ళీ ప్రతి ఒక్క మన స్పీకర్ మాజీ సురేష్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు అండాదండగా మాకు తోడుగా, కడియం శ్రీహరి గారు ఇలా మోసగించడము, ఈటాల రాజేందర్ గారు, మరియు ప్రోచారం శ్రీనివాసరెడ్డి గారికి స్పీకర్ పదవి ఇచ్చినా కూడా ఇంత అన్యాయం చేసినా ప్రజలకి మేము ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదు. ఐటీలు పడతాయని ఏదో అరాచకాలు మా కియా షోరూమ్ ధర్మవరంలో పెట్టుకున్నారండి. ఎవరి వల్ల పెట్టుకున్నారు? మీకు ఈ స్పీకర్ పదవి ఎవరు ఇచ్చారు? ఈ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారికి మీకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఈ దినేష్ అన్న గారికి మీకు పదవి ఎవరు ఇచ్చారు? ఫస్ట్ జెడ్పీటీసీ మళ్ళీ మార్కెట్ కమిటీ కూడా చేశారు దినేష్ అన్న గారు. ఇది పద్ధతేనా? అందరినీ సమానంగా చూడండి, అందరికీ సమాన హక్కులు ఇవ్వండి. వాళ్ళు ఇది వీళ్ళు అది అని కాకుండా మీరే పరిపాలించండి. మీ మనస్ఫూర్తిగా గెలవండి. అరాచకాలు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు దందాలు పెట్టారు, వీళ్ళు దందాలు పెట్టారు అంటే మీరు కూడా పెట్టుకోండి. ఎవరు దందాలు పెట్టుకోవడం లేదు ఇక్కడ. అలాంటి నిందలు వేయకుండా మీరు మంచిగా పాలించుకోండి. ఈ 3 ఏళ్ళు మేము కూడా చూస్తాము. మాకు భగీరథ వాటర్ కూడా రావడం లేదు. కరెంటు బిల్లు మాఫీ అని చెప్పి కరెంటు బిల్లు కూడా కరెంటు ఉండడం లేదు. ఎందుకండి దొంగ హామీలు ఇచ్చడము? అదే తక్కువ చేసి అన్నీ కరెక్ట్గా నడపండి. మా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రతి ఒక్క గరీబ్, బీసీలకు కానీ రెడ్డిలు కానీ ప్రతి ఒక్కరు గరీబ్ వాళ్ళు ఉన్నారు సార్. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం కావాల్సింది కాదు, అయినరు కాబట్టి కొద్దిగా ఆలోచించి మాట్లాడండి.
ప్రతి ఒక్కటి విషయము అసెంబ్లీలో ఈ ఫేక్ ముచ్చట్లు మల్లన్న గారు కూడా అంటున్నారు కదండి, మీ పేరు మీరు మంచోళ్ళు అయితే ఎందుకు తీసుకుంటాడు మీ ఎమ్మెల్యే, మీ పార్టీ మీ ఎమ్మెల్యే గారు మీ మల్లారెడ్డి గారు ఎందుకు అంటాడండి మీకు, మీ ఎమ్మెల్సీ గారు ఎందుకు అంటాడు, ఈ ఎమ్మెల్సీ గారు మల్లారెడ్డి గారు మీరు కేసీఆర్ తీన్మార్ మల్లన్న ఎందుకు అంటాడు మీకు, మీ పేరు కూడా తీయలేడంటే ఎంత అసభ్యంగా ఉంది. మహిళలను కించపరచడము, మీకు ఇష్టం వచ్చిన చోటలో చేతులు వేయడాలు, అలాంటి ప్రపంచం ఉంటే బాగుంటుందా. అక్క కవితక్క ఓన్లీ నెక్కర్ పెట్టిందని ఎక్కడ నిరూపించినావు నువ్వు, చూపించు కదా. నెక్కర్ ఎక్కడ పెట్టింది, లిక్కర్ ఎక్కడ పెట్టింది, నువ్వు లిక్కర్ స్కామ్ చేస్తున్నావు, ఢిల్లీకి వెళ్తున్నావు. ఇప్పటికే ఏమైనా సార్ సంవత్సరంన్నర అయింది, మా సర్పంచ్ ఫండ్స్ మాకు రాలేవు, మా సర్పంచుల ఫండ్స్లో మీరు ఏమి ఇవ్వలేరు, అన్ని దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇంత దొంగతనంగా మీరు ఈ పరిపాలన చేయడం మాకు నచ్చడం లేదు. మీ ఇండ్లు ఏవండి, మీ ఇండ్లు మంజూరు చేశారు, రైతు భరోసా ఇచ్చారు, స్కూటీలు ఏవి, నిరుద్యోగ భృతి ఏది, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవండి. ఎందుకు సార్ రేవంత్ రెడ్డి గారు పెన్షన్స్ కూడా 6,000 5,000 ఇస్తున్నారు, వికలాంగులకు ఇస్తున్నారు, అవేవండి. ఏంటి సార్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఎలా సార్, ఇది పద్ధతి కాదండి. ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద మా మీద కూడా పెట్టండి, జైలుకి వెళ్తాము వస్తాము. ఇవాళ రేపు చంపేసిన వారికి ఒక రోజులో తీస్తున్నారండి. మీరు అలా అంతకన్నా ఘోరంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక రెడ్డి అయినా మీరు ఇంత భరిస్తున్నారంటే మీరు అసలు మనుషులు కాదు. మీరు అసలు మనుషులైతే ఈ రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను, నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పాలనలో ఇంతకుముందు రాజీవ్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మా తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు దాన్ని అభివృద్ధి చేయాలి, కరెక్టే ఇది ఆ పద్ధతి అని పెట్టాడు. మీరు ఆయుష్మాన్ బావా అని మోదీ గారు అంటున్నారు. ఆయుష్మాన్ బావా ఏది లేదు, ఆభా కార్డు ఏది లేదు, ఎవరికి ఏమీ లేదు. ఇక్కడ 1.5 year అవుతుందండి. ఎక్కడండి మీ ప్రజా పరిపాలన ఎక్కడుందండి? కరెంటు లేకుండా కరెంటు తీసేయడాలు, తిట్టడాలు, లోపల వచ్చి మాకు పాతకు ఇంతకుముందు 20 లక్షల మాకు మంజూరైంది, మీరు బిల్లు ఇవ్వారని మేము కూడా ఇలాంటి దొంగ అరచకాలు చేస్తారని మేము కూడా సీసీ బిల్డింగ్ కట్టలేదు. ఇప్పుడు ఇవ్వండి బిల్లు. మొరం తీసుకొని లంచాలు తీసుకోవడం, అక్కడ పొలాల దగ్గర 500 బోనస్ ఇస్తానని అరాచకాలు చేయడము, మొరం అమ్మకాలు తవ్వకాలు, మీ జేబు నింపుకోవడాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ మాజీ మా టీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన భూపతి రెడ్డి గారు కొద్దిగా ఆలోచించండి ప్రజల కోసము. ఈమె బీఆర్ఎస్ అనుకోకండి, మీరు నాయకులు కదా, మీరు గొప్ప నాయకులు, ఒక రెడ్డి కదా, మీరందరికీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత అందరికీ న్యాయమే చేయాలి. వీళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అని అనకూడదు. మా కేసీఆర్ కానీ, మా అక్క కానీ, కవితక్క కానీ, మా తండ్రి గారు మా కేటీఆర్ అన్న కానీ, మా సంజయ్ అన్న కానీ, డాక్టర్ సంజయ్ అన్న కానీ, కొప్పుల ఈశ్వర్ కానీ, ప్రతి ఒక్క మన బాల్కన్ సుమన్ గారిని మల్లారెడ్డి కానీ మీరు హైడ్రా పెట్టి ఇండ్లు కూలిపోయాడు. అది ఎందుకండి? వాళ్ళు లక్షలు పెట్టి కట్టుకున్నారు, మీరు ఇచ్చారండి డబ్బులు? మీ సొంత డబ్బులు కావు కదా, వాళ్ళ డబ్బులండి. ఎవరి కాకాలు ఎందుకు పోసుకుంటున్నారండి? ఇలాంటి తప్పులు చేయకండి. ఇంకొకసారి చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీ హైడ్రా మీ 420 డ్రామాలు ఆపుకోండి. ఇప్పటికైనా కొద్దిగా తెలివి తెచ్చుకొని మీరు ఒక్కరోజన్నా మరి బీజేపీ నుండి ఒక ఫండ్స్ తెచ్చి ఈ గ్రామాభివృద్ధి చేసినామని చెప్పండి. బీజేపీ నుంచి మీకు వచ్చిన అర్హత ఏంటి? లేదంటే నేను బీజేపీలోకి వెళ్తా, నాతోనైతే లేదు, అప్పులన్నీ కట్టుకోండి సీఎం అని అంటున్నారు. మరి ఎందుకు సీఎం అయ్యారు మీరు? కేసీఆర్ గారు అప్పు చేశారు కదా, ఆయన కట్టుకుంటాడు, మీరు ఎందుకు సీఎం అయ్యారు అది చెప్పండి. హలో సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ సారు అప్పు చేసి కూడా అందరికీ లాభమే చేశారు, ఎవరికి నష్టం చేయలేరు. వీళ్ళ కుటుంబంలో రైతు బంధు ఇంత పోతుంది, వాళ్ళకి ఇంత పోతుంది, వీళ్ళకి అంత పోతుందని రెట్టింపు లెక్కలు చేయలేరు. మీరు సారు చేసిన దానికన్నా సారు ప్రజలకే పింఛన్లు 75 రూపాయలు ఉంటే 2,000 చేశాడు, 2,000 నుంచి 4,000 చేశాడు. ఎవరు? సీఎం కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం పోరాడి ఉద్యమకారుడై అన్నము భోజనాలు లేకుండా తన ఇంత బాధపడ్డాడో ఉద్యమకారులందరికీ మా యొక్క ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు, అతనికన్నా మీరు ఎక్కువ అప్పు చేస్తున్నారండి, 3% ఎక్కువ ఉంది మీది. మరి మీ అప్పులు ఎవరు తీర్చాలండి? ఇప్పుడు 1.5 yearలో 3% ఎక్కువ చేస్తే మరి తన చేసిన తప్పు చేసుకుని ఆయన ఏం తినలేడు కదా, ప్రజలకే పెట్టాడు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా ఎలవేయడము, కరెంటు బిల్లు అని అవన్నీ కాదు సార్.
కొద్దిగా ప్రజలకు అమ్మలకు వృద్ధులు వితంతువులకు ఇంకా పెన్షన్లు రాలేవు. సార్ ఉన్నప్పుడు భర్త చనిపోగానే భార్యకి ఎక్కించుడు, భార్య చనిపోగానే భర్తకి ఇచ్చిండు. మీరు ఏం చేశారండి చెప్పండి సార్. రేవంత్ రెడ్డి గారు మీకు గారు అంటారు. ఇంకా గుంపు మేస్త్రి రౌడీజము రౌడీ గివిడి అంటే ఇంకా మీరు తట్టుకోలేరు, బాగుండదు. అటాక్ చేయండి. మేము తెలంగాణ కోసం మా ప్రాణమైన ఇస్తా, నా ప్రాణమైన నేను నిలబెట్టుకుంటా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్. మా కల్వకుంట్ల తండ్రి, నా కేసీఆర్, నా అక్క, నా కల్వకుంట్ల కవితక్క ఫ్యామిలీ, నా కేటీఆర్ అన్నగారు, నాకు మనోధైర్యము. ప్రతి ఒక్క గ్రామాల నుంచి 33 గ్రామాల ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మాజీ ఎమ్మెల్యేలు, దిగిపోయిన సర్పంచులు కానీ, ఎంపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మండల కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రజలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, వృద్ధులకి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ బీసీ దాంట్లో మాత్రం కల్వకుంట్ల కవితక్క గారు చాలా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండలేదండి. మేము చూస్తున్నాము ప్రోగ్రాంలు, లైవ్లు. ప్రతి ఒక్క రోజైనా ఆమె ఉండకుండా నిలకడగా ఆమె ఎందుకండి? ఆమె కోసం ఆ మొక్కదాని కోసం తిని హాయిగా పడుకోవచ్చు. ఎందుకు? ప్రజల కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవితక్క, ఎమ్మెల్సీ కవితక్క, మాజీ ఎంపీ కవితక్క అక్కని గెలుచుకొని మార్కెట్ కమిటీ చేసిన దినేష్ అన్న గారు కూడా కొద్దిగా ఆలోచించండి. మేము ఈ పక్కనే ఉన్నాము. మాకు ఎవరేమీ అది కాదండి, అందరూ ఒకటే, సమానమే. కానీ మీరు మాత్రం కొద్దిగా అక్క దగ్గర మీరు ఉన్నారు, మీరు ఒక పని చేసుకున్నారు, జడ్పీటీ చేశారు, టీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వచ్చి ఇప్పుడు మన కాంగ్రెస్ తెచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిందనడం చాలా అవినీతి పరము. మీరే ఊహించుకోండి ఒకసారి. అన్ని విలేజ్లోకి వెళితే ఎంత మీకు మర్యాద ఇస్తున్నారు. మీ అధ్యక్షులు వారు కానీ, మీ ఎంపీపీలు కానీ, మీరు సీతక్క కానీ, ఎవరన్నా కానీ, బట్టి విక్రమార్గ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గారు మా ఇండ్లలోకి వచ్చి మాతో తిని మాతో పాటు కూర్చొని మాకే శశకావ ఫౌండేషన్ నుండి చాలా తింటున్నారు. ఇక అది అనొద్దండి, ఎవరి ఇష్టం వాళ్ళది. తినేవాళ్ళు మంచోళ్ళు, తినని వాళ్ళు దొంగలు అని మీరు పోలీస్ కేసు పెడితే నా మీద కూడా పెట్టండి, దేనికైనా ఆల్ రైట్. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కవితక్క. మా బాజిరెడ్డి బాపు చాలా కష్టపడ్డాడు, అతను కూడా చాలా అభివృద్ధి పనులు చేశాడు. మాకు జీపీలో మాకు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మాకు హోదానిచ్చాడు. మా తండ్రి బాజిరెడ్డి గారు డైనామిక్ లీడర్ టైగర్. మా బాజిరెడ్డి గోవన్న గారు, టైగర్ కవితక్క గారు, టైగర్ కేసీఆర్ గారు, టైగర్ మన బాజిరెడ్డి జగన్ గారు. ప్రతి ఒక్క జై తెలంగాణ, జై బీఆర్. 420 హామీలు ఇచ్చారు కదా, స్కూటీలు కానీ, నిరుద్యోగ వృత్తులు కానీ. మీరు ఇంతకుముందు మా పార్టీ చేసిన హామీలే మీరు మళ్ళీ డబ్బింగ్ కొట్టి ఇస్తున్నారు. మా కేసీఆర్ బాబు ఈ హామీలన్నీ ఇచ్చారు. మీరు ఆ హామీలను డబ్బింగ్ కొట్టి మరి కొత్త వితంతులకు చనిపోయిన వాళ్ళ పాపం భర్తలు చనిపోయి ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదండి మీరు పింఛన్ శాంక్షన్ చేసింది? ఇవాళ కొత్త పింఛన్ ఒక్కటి రాలేదు మా ఏమంలో. మేము కూడా సంవత్సరంన్నర అయింది మా సర్పంచ్ హోదా మాకు ఇవ్వడం కూడా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మేడ ఓడిపోతాము అని మీ భయము. ఇప్పుడు చూడండి మా సత్తా ఏంటో మేము చూపిస్తాము. మీ సత్తా ఏంటో మీరు చూపించండి. మీ సత్తా మీరే చూపించండి. మీరు యూత్ను పెట్టి లోపల ఏమన్నా జరిగినా మాకు ఏదన్నా అరాచకాలు అయినా 5 నిమిషాలు వస్తాం. మా బాపు ఉన్నాడు, మా తండ్రి బాజిరెడ్డి గారు, మా కేసీఆర్ గారు, మా అన్నయ్య కేటీఆర్ గారు, జగనన్న గారు, కవితక్క గారు మాకు ఉన్నారండి వెనుక తోడు. మాకు అందరూ మాజీ ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మాకు తోడుగా ఉన్నారు. మా బీఆర్ఎస్లో మాకు ఏమీ భయము లేదు, బాధ లేదు. కొత్త బియ్యం మీరు ఏరండి, మీ రేషన్ కార్డులు ఏవి, మీ స్కూటీలు ఏవి, లేడీస్కి 25,000 2,500 పెన్షన్ ఏదండి, ఆడవాళ్ళకి ఇంటికి ఒక మహిళకి 2,500 ఇస్తాన్న హామీలు ఏవండి. ఆరోగ్యశ్రీ పథకము అది కూడా ఒక నడవట్లేదు. మీరు అది తీసేస్తా, ఇది తీసేస్తా, ఇవన్నీ అనడానికేనా అండి మీరు ఎక్కింది సీఎం? ఇది కాదండి, అన్నిటికీ పోరాడాలి. దాచుకున్నాడు కేసీఆర్, మీకు భయమా అండి? అంత ఉద్యమం చేసి తెచ్చినప్పుడు అప్పుడు ఏం చేసినావు నువ్వు? టీఆర్ఎస్ మన టీడీపీలో ఉండి చంద్రబాబు దగ్గర సార్ దగ్గర, సీఎం సారు చంద్రబాబు నాయుడు దగ్గర మీరు పని చేసుకొని బ్రతికి మాండా వెంకటేశ్వరరావుని పట్టుకొని వాళ్ళ కాలు మొక్కుకుంటూ ఈ దినేష్ని పట్టుకొని అక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ గెలుస్తూ ఈ మాజీ సర్పంచులు అందరినీ ఎమ్మెల్యేలు వీళ్ళు అందరూ అధ్యక్షులను నమ్మి ఇలా మోసపోయారండి. మా అధ్యక్షులు ఎట్లా చేసినరో అంత అన్యాయానికి గురిపడ్డారు. వాళ్ళు కూడా ముందుకు వస్తారు బయటకి.
ఎంత అయినా ఇలాంటి అన్యాయము అరాచకాలు టీచర్లు స్కూల్ స్టూడెంట్స్ అందరూ నమ్మారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది బాగుంటుందంటే మొన్న జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో ఎంత బాగా బంబులు పెట్టి ఒక జనాన్ని లేపేశారు చంపేశారు అందరూ బాధపడుతున్నారు ఎంతమంది గుండెలు అట్లా ఆడవాళ్ళను అన్యాయం చేస్తూ ఆడవాళ్ళను రేప్ చేస్తూ ఇలా ఒంటరిగా ఉన్న మహిళలను మంచిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ ఇలా మీరు మీ సైడ్ కావాలని మీరు ఇలా రెచ్చగొట్టడం యూత్ని కానీ ఇలాంటి అరాచకాలు మానుకోండి మీరు అక్కడ ట్యాక్సీలు పెంచడం కాదు ఆర్టీసీ బస్సులు పెంచడం కాదు మీరు రేట్లు తగ్గించి అన్ని కూరగాయలు కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ తెచ్చుకొని గరీబోళ్ళు ఎలా బతకాలా వాళ్ళకు అది ఆలోచించండి ఫస్ట్ మీరు అందులో ఢిల్లీకి వెళ్ళి గడికి ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడము అక్కడ నుంచి ఇక్కడికి రావడము మీరు లిక్కర్ దందాలు మీరు చేస్తున్నారు కవితకం మీద కాదు మీరు వేసేది లిక్కర్ దందాలు అక్కగారు కాదు చేసింది ఇప్పుడు మీరు సంచులు మూటాలు డబ్బులు మిషన్లో పెట్టుకొని అన్నీ ఢిల్లీకి మోస్తున్నారు అది మీ అరాచకాలు ఢిల్లీలో అది దోచుకున్నారు ఇది దోచుకున్నారు అని వేరే వాళ్ళ మీద ఏడవడం కాదండి బీఆర్ఎస్ అంత నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే మీరు కూడా అలా పరిపాలించండి డబ్బింగ్ కొట్టి 420 హామీలు ఇవ్వడము చేయడమో కాదు మొన్న వచ్చిన చూడు మా డైనామిక్ లీడర్ మా కేసీఆర్ గారు ధైర్యంగా 30 లక్షల జనాల్లో వచ్చి ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా పోరాడుతాను మీరందరూ ఓకే అంటే నేను పోరాడుతానని చెప్పిన ఒక ఉద్యమకారి మా తెలంగాణ తెచ్చిన ముద్దు బిడ్డ మా సిద్దిపేట హరీష్ అన్న గారు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరు గ్రామాభివృద్ధి అన్ని కాళేశ్వరం ప్రాజెక్టులు నింపి ప్రతి ఒక్క గ్రామానికి నీరు అందించేలా మన రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులకు కూడా అందరికీ జీవనాభివృద్ధి అందరికీ పరామర్శించడము అందరి ఇళ్లలోకి వెళ్ళడము ఇలాంటి కార్యక్రమాలు డబ్బులు ఇవ్వడము పిల్లలకు ఎవరైనా చనిపోతే వాళ్ళకి స్టూడెంట్కి కాలేజీలో చేర్పించడము ఇలాంటి ఆర్టీ చైర్మన్ మాజీ బాజిరెడ్డి గోవర్ణ గారు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి అన్నీ ఏ ఊర్లో ఏ గుడులు కానీ ఏ ఇండ్లు కానీ ఒక ఇండ్లు కొన్ని విలేజ్లో ఇచ్చారు కొన్ని విలేజ్లో ఇవ్వలేరు అది ఓకే దానికి మేము ఒప్పుకుంటాము కానీ మీరు ఇచ్చే సత్యం దేవుడు కూడా అల్లా పలుకుతున్నాడు ఇప్పుడు మీరు ఇచ్చే హామీలో అందరికి ఇండ్లు ఇవ్వండి ఏది కూడా మీరు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళని కట్ చేయకుండా ఇస్తే మీరు శభాష్ అంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు అని అంటున్నాను మీరు గుంపు మేస్త్రి కానీ మీకు ఇంకా తిట్టాలంటే చాలా ఉన్నాయి అందరు తిట్టినట్టుగా మేము కూడా తిడితే మీకు అది మీరు ఉరి పెట్టుకొని చనిపోవడమే కానీ బాగుండదు మా మహిళలని మాకు అటాక్ చేయాలని మేము ప్రజాప్రతినిధులము మేము మా బీఆర్ఎస్ ఉన్నంత రోజు మేము ఎలాగైనా మేము పోరాడతాము మాకు సత్తా ఉంది నీ దమ్ము ఉంటే ఇంకా 3 ఏళ్ళ అర్థం ఉంది ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లే ఇవ్వలేదు ఇంకా అవి ఎప్పుడు ఇస్తారండి మీకు అసలు ధైర్యమే లేదు అప్పు తెచ్చామని అంటున్నారు వాళ్ళు అప్పు తెచ్చి తినలేరండి మీలాగా మూటలు కట్టుకొని ఢిల్లీకి వెళ్తలేరు ఇది రాజకీయం అంటే మన కేసీఆర్ లాగా చూసి నేర్చుకోండి కవితక్కని చూసి నేర్చుకోండి ఐటీ నుండి వాళ్ళు అక్కడ ఇక్కడికి ఇంగ్లీష్ అటు అమెరికా ఆఫ్రికా అక్కడిక్కడ వెళ్ళి ఐటీ ప్రోగ్రాంలు పెట్టి అక్కడ బతుకమ్మ ఒక జాగృతి బ్రతుకమ్మ అక్క ఆమెను కూడా కించపరచడం జాగృతి మహిళను జాగృతి కవితక్క గారు చాలా ఐటీ అక్కడ అమెరికా వెళ్ళి గోవాకి వెళ్ళి దుబాయ్ వాళ్ళకి వెళ్ళి ఇరుకపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చాలా అందరినీ ఎవరింటికి వాళ్ళని చేర్చిండ్రు మీరేం చేసిరండి ఇప్పుడు ఎంతోమంది అమాయకులు మోసపోయి పాస్పోర్ట్ వాళ్ళు అమౌంట్ కట్టి మోసపోయి చాలా బాధపడుతున్నారు అక్క ఎంతోమంది బాధపడుతుంటే కూడా శవాలను కూడా తెప్పించి ఇక్కడ అందరినీ అరేంజ్ చేసింది కేటీఆర్ అన్న గారు కూడా సిరిసిల్ల జిల్లా కాకుండా ప్రతి ఒక్క విలేజ్లోకి వెళ్ళి అతను కూడా పరామర్శిస్తున్నారు అందరూ మన సీఎం గారు మాత్రం చాలా కింద పడ్డాడని మీరు కూడా పడతారండి ఇప్పుడు మీరు వయసు ఉన్నారు అతను కొద్దిగా వయసు పెద్దగా ఉంది మా తండ్రి గారిది అయినా కూడా అంతా పోరాడుతున్నాడంటే ఆయన కాళ్ళు మొక్కిన ఆయన కాళ్ళ మీద నీళ్లు చల్లుకొని నువ్వు చల్లుకున్నా నీ జన్మ ధన్యం కాదు నీకు దేవుడు కూడా క్షమించడు అని నేను ఒక హామీ ఇస్తున్నాను ఇక నేను అంత పెద్దగా గొప్పగా చెప్పుకోను మా పార్టీ కోసము మాది ఎప్పుడు ఇలాగే ధైర్యంగా ఎర్ర గులాబీ జెండా ఇలాగే ఎగురుతూ ఇలాగే ఉంటుంది మా మహిళలము మేము మా డిచ్పల్లి కాన్సెన్స్ మా బాజిరెడ్డి గారు మా జగన్ అన్న గారు మా జడ్పీటీసీలు మా కృష్ణ అన్న గారు అధ్యక్షులు ప్రతి ఒక్కరు మాజీ కొత్తపేట సాయన్న గారు కృష్ణ గారు ప్రతి ఒక్క కాన్సెన్స్ నుంచి సర్పంచ్లు ఉప సర్పంచ్లు మహిళా అధ్యక్షురాలు గీత గారు సరిత గారు ప్రతి ఒక్కరు యశోద గారు లక్ష్మి గారు సుద్దులం నుంచి చాలామంది మోసం చేసి కొందరు మన కాంగ్రెస్లోకి వెళ్ళారు 20-30 మంది ఇలా మోసాలు చేయకండి
ఏదైనా ఉంటే చెప్పి చేయండి. ఇలాంటి దొంగ దెబ్బలు తీసే వాళ్ళని ఇంకోసారి మళ్ళీ మా టీఆర్ఎస్లోకి రావద్దని హామీ. మా డాడీ చెప్పిన ఒకటే, మా కేసీఆర్ గారు, మా అక్క చెప్పిన ఒకటే, మా అన్న చెప్పిన ఒకటే, మా బాజిరెడ్డి గారు, మా జగన్ అన్న గారు ఎవరి మీద చాటు మాటకు నిందలు వేయకండి. ఏదైనా ఉంటే ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా పోరాడండి. ఓకే, ఉంటాను. మా జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై గౌతంగా, జై కేసీఆర్. మా బాబు బాజిరెడ్డి గారు, మా బాపు తండ్రి కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ళు, ఇంకా 100 ఏళ్ళు బ్రతకాలని మా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. జై జాగృతి మెంబర్గా, మహిళా జిల్లా సెక్రటరీగా, మండల అధ్యక్షురాలుగా, మా దండోరా మాజీ ఎంహెచ్డి దండోరా జిల్లా నాయకురాలుగా, నేను మాదిగా సంఘం, దళిత సంఘం అధ్యక్షురాలుగా ఇంతకుముందు కూడా చేశాను. మేము కూడా కొన్ని ఇండ్లు తెచ్చుకున్నాము, ఇందిరమ్మ ఇండ్లు. కానీ ఇప్పుడు మాత్రం మీరు అప్పుడు 20,000 కానీ మీరు 5 లక్షలు అంటున్నారు. ఒక 2 లక్షలు ఇవ్వండి సార్. 5 లక్షలు కాదు, అప్పుడు 20,000లో మేము ఇల్లు కట్టించుకున్నాము. ఇప్పుడు మనిషికి ఒక 2 లక్షలు ఇచ్చి మీరు మంజూరు చేయండి. అప్పులు తెచ్చి కాదు, అప్పులు తెచ్చి అమౌంట్ అంతా ఢిల్లీకి ఇచ్చి మేము అవి ఇస్తాము ఉపాధి హామీలు బంద్ చేసి మేము ఏం చేసుకొని బతకాలండి? ఉపాధి హామీ బంద్ చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? మోదీ గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఏం పాంప్లెంట్ మా ఎవరికైనా గూండోలకు కానీ బెస్తోలకు కానీ ప్రతి ఒక్కరికి, కుర్మ వాళ్ళకి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన గొర్రెలు కానీ బర్రెలు కానీ ప్రతి ఒక్క ఉపాధి కల్పించిండు. ఉపాధి హామీ చెట్లు అవన్నీ తీసేస్తున్నారండి. ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు సార్? మీకేం బాధ అవుతుంది? చెట్లు పెరిగితే ప్రకృతి పెరుగుతుంది. ప్రకృతిని ఎందుకు అడ్డగిస్తున్నారు? ప్రకృతి పనులు ఎందుకు చేయనిస్తలేరు? ఉపాధి హామీ ఎందుకు బంద్ పెడుతున్నారు? మోదీ గారు, మీరు ఇంతకుముందు నుంచి అక్కడ గుజరాత్లో ఎంత చేశారు, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? అక్కడ బ్రిడ్జి ఎన్ని రోజులు చేస్తున్నారు? మేము తెచ్చుకున్న బ్రిడ్జి ఇంకా అది అయితలేదు. మీరు అది డిచ్పల్లి కూడా జంక్షన్ చేయాలని కోరుతున్నాను. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మోదీ గారు మిమ్మల్ని అడగడం లేదు, ఎందుకంటే మీరు ప్రధానమంత్రి కాబట్టి. ఒక మాట రిక్వెస్ట్గా నేను ఒక నిరుపేదగా నేను కోరుతున్నాను. మాకు డిచ్పల్లిలో జంక్షన్ కావాలి. కూలీలకు, జనాలకు ఉపాధి హామీ కల్పించాలి. ఇది మాత్రం కంపల్సరీగా చెప్తున్నామండి. దినేష్ అన్న గారు, మీరు చెప్పినా కూడా, మీరు అధ్యక్షులు కదా, మీరు చెప్పినా కూడా పర్వాలేదు. అక్కడ ఇది మాత్రం అందరికీ అన్యాయం అవుతుంది. అందరూ బావిలో పడి, చెరువులో పడి ఆ పూడికలు తీసి అందరు చనిపోతున్నారు. కానీ కొద్దిగా ఆ పనులు, చెట్లు ఇవన్నీ ప్రకృతి తీసేయకుండా ఈ అన్ని దొంగ హామీలు చెప్పి అందరినీ మార్చుకోవడానికి ప్రయత్నించకండి. మీ ఇష్టం అంటే, మీ అదృష్టం ఉంది, మీరు గెలిచిరు కాబట్టి మీరు నెరవేర్చండి. 3 ఏళ్ళు తర్వాత మేమే వస్తాము కంపల్సరీ. నువ్వు హైడ్రా చేసి అన్ని గొలగొడుతున్నావు, మేము హైట్రెక్ కొడతాము. మేము ఈ 100 సంవత్సరాలు కేసీఆర్ బతికే ఉంటాడు. అతను కింద పడ్డాడని ఎప్పుడు అనుకోవద్దు. తను మళ్ళీ లేస్తే పులిలా లేచి మీ మీద పడ్డాడనుకో, కరవడమా, ఊరేగించి నిన్ను తొయ్యడమా, చంపేయడమా, పిసికేయడమా, అమ్మోరులాగా అక్క కూడా వస్తుంది. ఒక రౌడీ కాదు, మీరు రౌడీ అని అనుకుంటున్నారు, లిక్కర్ అనుకుంటున్నారు, అవన్నీ కాదు. మీ దగ్గరనే రౌడీజాలు. అందరం పంజాలాగా మిమ్మల్ని పిసికేయడానికి రెడీగా ఉన్నాము. ధైర్యం ఉంటే మాలో సత్తా ఉంది, మీరు రండి మా దగ్గరికి, చూసుకుంటాం. జై బీఆర్ఎస్, జై తెలంగాణ. అల్వాల బుచ్చమ్మ నా పేరు. మాది దేవానగర్, అమృతాపూర్. మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ మేము టీఆర్ఎస్ అండి. మమ్మల్ని ఏం చేయాలనుకున్నా డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తున్నామండి, ఆ ఫోన్లో మాట్లాడండి. ఇంకోసారి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలు ఇచ్చి ఈ కొత్త బియ్యం, పాత బియ్యం అనుకుంటూ సన్న బియ్యము అన్నీ మిక్సింగ్ చేసి పాలిష్ పట్టించి ఇస్తున్నారు. చిన్నపిల్లలకు అన్నాలు తిన్నా వాళ్ళకు కూడా అనారోగ్యంగా ఉంటున్నారు. గర్భవతులకు కూడా ప్రాబ్లం అవుతుంది. అమ్మఒడి మా 108లు కానీ అన్నిటికీ పేరు ఫోటో పెట్టుకొని హీ అని కాదు, మంచిగా అందరికీ ఆ తండ్రి ఎట్లా ఆదరించిండో మీరు కూడా అదే పరిపాలించండి. ఆ తండ్రి గారు కూడా చెప్పారు, మిమ్మల్ని పరిపాలించుకోండి, మీ దమ్ము ఎంత ఉందో అంత చాటించుకోండి అని చెప్పాడు. మేము కూడా అదే చెప్తున్నామండి. మేము చిన్న మనుషులమైనా ఉన్నాయి, పెద్ద మనసులు ఉన్నాయి. కానీ మీకు ఇంకా 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంది. ఆ 2 ఏళ్ళ అర్థంలో మీరు ఇంద్రమ్మ పేరు, ఆ రాహుల్ గాంధీ పేరు మీకు ఇచ్చారు కదా, ఎవరి పేరు పోగొట్టకుండా మీరు చేయండి. మేమేమో అడక తినట్లేదు, మేము కూడా బతుకుతున్నామండి. మా అండగా మా కవితక్క గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు, అందరూ మాజీ ఎమ్మెల్యేలు, మా బాజిరెడ్డి గారు, మా తండ్రి అయినటువంటి మా జగన్ అన్నగారు, ప్రతి ఒక్కరు బ్రదరు, అందరూ అక్కలు, చెల్లెళ్ళు, సోదరిమణులు, సోదరులు, అమ్మలు, కేసీఆర్ ఈసారి మాత్రం రైతులకు అన్యాయం జరుగుతుంది. అలాంటి హామీలు కరెక్ట్గా అమౌంట్ వేయండి. 6 నెలలకు ఒకసారి దొంగ హామీలు ఇవ్వకండి.
ప్రతి ఒక్క మనిషికి ఎంత వేయాలనో అంత వేయండి. ఒక్కరికి ఇస్తాము, కుటుంబానికి పొలం ఉంటే ఇల్లు ఇయ్యము, ఇల్లు ఉంటే కరెంట్ ఇయ్యము, కరెంట్ ఉంటే బియ్యం ఇయ్యము. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ జై బీఆర్ఎస్. అలవాల బుచ్చమ్మ. మీడియా మిత్రులు సోదరులందరికీ మీరు 30 లక్షల మంది వచ్చినా కూడా కవర్ చేసి ఎండలో ఎండలో అయినా కష్టపడి మీరు అక్కడ ఎలకుర్తి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క రిపోర్టర్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్క అక్కలకి, చెల్లెలకి, మహిళలకి, ప్రతి ఒక్క లీడర్కి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, మా ధన్యవాదాలు నా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలుపుతున్నాను. మీడియా మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.